ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారా? 11 గంటల పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ దేనికి సంకేతం? సోమవారం జరిగిన సమావేశంలో అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్లేంటి? పనిలో పనిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొత్త టాస్క్ ఇచ్చారా? పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం శాఖల పనితీరు గురించి తెలుసుకున్న ఆయన అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం దాదాపు 11 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలకు ఇవ్వాల్సిన టాస్క్లు ఇచ్చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొత్త బాధ్యతలు అప్పగించారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో నరికిన చెట్లపై లోక్సభ సమావేశంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం ఇచ్చారు. టీడీపీ ఎంపీ కౌశినేని చిన్ని దీనిపై అడిగిన ప్రశ్నకు మంత్రి రిప్లై ఇచ్చారు. 5 ఏళ్లలో దాదాపు 4,84,249 చెట్లను నరికినట్టు తెలిపారు. అందులో పట్టాదారు భూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూమిలో 1,35,023 చెట్లు, చట్టవిరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్టు వెల్లడించారు. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు కొత్త టాస్క్ ఇచ్చారు. అటవీ శాఖపై మాట్లాడుతున్న ఏపీలో భారీగా చెట్లను పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఒకేసారి 5 లేదా 10 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆ తరహా కార్యక్రమాన్ని చేపట్టమని గుర్తు చేశారు. గతంలో వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు. మొత్తానికి అధికారులతో పాటు మంత్రులకు వారికి ఇవ్వాల్సిన టాస్క్లను అప్పగించారు సీఎం చంద్రబాబు.